అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ ట్రిప్‌లో ఒక చిన్న మిస్టేక్ చేశాను. అది మళ్ళీ చెప్తా అన్నాను కదా! అదేంటి అంటే మేము గుంటూరు నుంచి తిరుపతి మార్నింగ్ 4:00కి రీచ్ అయ్యాం. అక్కడికి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ ఎదురు ఒక అనౌన్స్‌మెంట్ వినిపించింది. విష్ణు నివాసంలో తిరుపతి దర్శనం టికెట్స్ ఇస్తున్నారు అని. అది కూడా ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనమాట. సో మేము విష్ణు నివాసంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడున్న క్రౌడ్‌ని చూసి అమ్మో! లేట్ అయిపోతుందేమో అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసి అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అరుణాచలం నుంచి తిరిగి మేము వస్తున్నప్పుడు ఆటోలో కొంతమంది తెలుగు వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చెప్పారు అంటే అసలు లేట్ అవ్వట్లేదమ్మా మీరు తీసుకోవాల్సింది. కాకపోతే స్లాట్ టైము 2 డేస్ తర్వాత ఇస్తున్నారు అని చెప్పారు. అయినా పర్లేదు ఓకే వెళ్దాం అనుకోని మళ్ళీ మేము అరుణాచలం నుంచి తిరుపతి రీచ్ అయిన తర్వాత అప్పుడు విష్ణు నివాసంలోకి వెళ్తే మాకు 2 డేస్ తర్వాత స్లాట్ వచ్చింది. నేను డేట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏముందిలే 1 డేనే కదా కొండ మీద స్పెండ్ చేద్దామని చెప్పి తీరా కొండ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓకే 2 డేస్ తర్వాత మనకి స్లాట్ ఉంది అని. ఎలాగో వచ్చాం కదా అది కాక నేను ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ తర్వాత తిరుపతి వెళ్తున్నాను. ఎక్సైట్మెంట్ ముందు 2 డేస్ అనేది నాకు చాలా తక్కువ టైం అనిపించింది. ఇంకా వెంటనే మేము అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కి కొండ మీదకి వెళ్ళడానికి అక్కడ బస్సులు ఉంటే ఆ బస్సులో ఎక్కామన్నమాట. అసలు చాలా ప్రశాంతంగా మంచులో తిరుపతి కొండెక్కుతుంటే నాకు అస్సలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంత వెయిటింగ్ తర్వాత చాలా హ్యాపీ